నమస్కారం. నేను మీ చందు. ఈరోజు అంతర్యామిలో భాగంగా ఆనందం చిరునామా. మనం ఆనందంగా ఉండేందుకు ఇంకొకరిని దుఃఖపెట్టకూడదు అంటోంది బృహదారణ్యక ఉపనిషత్తు. ఇతరులను బాధలకు గురిచేసి మనం పొందేది ఆనందం కాదు, భౌతికమైన ఆనందం భౌతికమైన దుఃఖానికి రూపాంతరమని ఉపనిషత్తు చెప్తుంది. పూర్వం ఋషులెందరో ఆనందం కోసం ఏళ్లకేళ్లు తపస్సు చేశారు. పరమాత్మ అనుభూతిని పొంది ఆనందాన్ని ఆస్వాదించారు. ఈ ఆనందంలో హాయి ఎంతో దివ్యమైందో సామాన్యులు సైతం గుర్తెరగాలని ఎన్నో గ్రంథాలు రాశారు. కపటత్వం, పశుబలం వల్ల దొరికే ఆనందం తాత్కాలికమైందే కనుక శాశ్వత ఆనందం కోసం తపోవనాలకు వెళ్ళారు. ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఉండే పరమార్థిక ఆనందమే నిజమైన ఆనందమని ఆస్వాదించి తెలుసుకున్నారు. సుఖం, దుఃఖం ఈ భూమి మీద విడదీయలేని విధంగా కలిసిపోయి ఉంటాయి. వాటిలో ఒకదాన్ని కోరుకొని రెండో దాన్ని విడదీయడం దానిపై కుదరదు. ఇక్కడ ఆనందం పరిమితంగానే అనుభవానికి వస్తుంది. మరింత ఆనందం కావాలనుకుంటే ఇంకొకరి నుంచి నయానో భయానో లాక్కోవాల్సిందే. ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఉండే అంతులేని పరమార్థిక ఆనందాన్ని ఇతరులకు నష్టం లేకుండా సాధనతో సొంతం చేసుకొని అనుభవించడం కుదురుతుంది. ఆనందం చిరునామా ఆధ్యాత్మిక జ్ఞానం అని వశిష్ఠుడు శ్రీరాముడికి చెప్తాడు. నూనె గానుగలో తిరిగే ఎద్దు లాంటిదే ఈ భూమిపై ఆనందం కోసం మనిషి వెతుకులాట. గానుగలో తిరిగే ఎద్దు తన ముందు వేలాడదీసిన గడ్డి మోపును ఎప్పుడూ అందుకోలేదు. మనము అంతే. మనకు ఈ భూమిపై ఎన్నడూ అనుభవానికి అందని దివ్యానందాన్ని అలా వెంటాడుతూనే ఉంటాం. ఆనందాన్ని వెతికే ప్రయత్నంలో మొదట ప్రస్తుత స్థితిలోనే సంతృప్తి పడడం అలవాటు చేసుకోవాలి. భౌతికమైన వస్తువులలో ఆనందాన్ని వెతకడం తగని పని. ఇందుకోసం నైతిక జీవితాన్ని గడపడం అవసరం. మనసుకు ఆనందానికి అవినాభావ సంబంధం ఉంది. నిజానికి ఆనందాన్ని వెతుక్కోవడం కోసం మనసు అనే సాధనాన్ని పరమాత్మ ఇచ్చాడంటారు ఆధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ఆనందం కావాలనే అంతర్బుద్ధి మనసులోనే పుడుతుంది. అందుకే మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. మనసు శూన్యం చేసుకొని ప్రేమ భావనను కలిగి ఉంటే శ్రావ్యమైన సంగీత స్వరాలు వినిపిస్తాయని చెప్తారు. గుట్టలపై నుంచి చెట్ల కొమ్మల కదలికలో నుంచి ప్రవహించే నదుల జల తరంగాల నుంచి వినబడే రాగాలు దివ్య ఆనందానికి ప్రేరణ కలిగిస్తాయి. నిజమైన ఆనందాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ఆ రాగాలు కల్పిస్తాయి. ఈ జీవితమే నిజం అని అనుకోవడమే మనుషులు చేస్తున్న తప్పు. అలా అనుకొని జీవిస్తే ఆనందం భౌతికమైన వస్తువులకే పరిమితం అవుతుంది. ఆనందాన్ని నిర్వచించలేం. ఎందుకంటే అది ఇక్కడ భూమి మీదనే లభ్యమయ్యేది కాదు. దానికోసం వెతకాలి. మనసును సమాయత్తం చేసుకోవాలి. ప్రతి జీవి పరమావధి ఆనందమే. అందుకోసం మనం ప్రయత్నించాలనే దృష్టితోటే ఈ భూమిపై దైవం ఆనందం ఛాయలు కల్పించాడు. ఇవన్నీ శరీరానికి సంబంధించిన ఆనందాలు. ఈశ్వరుని సాన్నిధ్యంలో లభించే ఆనందమే నిజమైన అనంతమైన అపరిమితమైన ఆనందం. ఆనందం చిరునామా అక్కడే, అదే శాశ్వత ఆనందం అని అప్పరుసు రమాకాంతరావు గారు రాసిరిది. ఆనందం చిరునామా అంటే ఇతరులను బాధ పెట్టుకుంటే మనమే సుఖపడం, ఇతరులకు సహాయం చేసుకుంటా దాంట్లో మనం ఆనందం వెతుక్కోవచ్చు. ఆ ఆనందం ఇంకా వేరేగా ఉంటుంది. కాబట్టి ఈ భౌతికమైన ఆనందం కోసం బాగా కష్టాలు పడద్దు. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.